Children, look at the board. First maths workbook page number 33 ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకుంటే చూడండి అప్లికేషన్ అని ఉంటుంది మీకు. అప్లికేషన్ ఓకేనమ్మా. చూడండి ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? ఆర్డినల్ నెంబర్స్ కార్డినల్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా. చూడండి డ్రా ఆర్ ఏ పేస్ట్ ద పిక్చర్స్ ఆఫ్ ఎనీ 5 గేమ్స్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ యూ లైక్ దెమ్. Write the ordinal numbers to show the order of your. చూడమ్మా, ఫస్ట్ మీరు గేమ్స్ చార్ట్ ఉండి అతికించుకున్నా పర్వాలేదు, లేదు అంటే డ్రా చేసుకోవచ్చు. మీరు ఇలా చూడండి, నేను డ్రా చేశాను చూడండి. ఫస్ట్ బ్యాట్ బాల్, అది ఆర్డినల్ నెంబర్స్లో దానికి ఏ ప్లేస్ ఇవ్వాలి మనం? ఎస్టీ. నెక్స్ట్ హాకీ స్టిక్, హాకీ బాల్, హాకీ స్టిక్, హాకీ, దీనికి ఏంటిది? సెకండ్. నెక్స్ట్ బాల్, థర్డ్. బాల్ థర్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ షటిల్, షటిల్ బ్యాట్, కాక్, దీనికి ఏ ప్లేస్ ఇవ్వాలమ్మా? ఫోర్త్. 4 అనేసి పైన టీహెచ్. నెక్స్ట్ బాస్కెట్ బాల్, బాస్కెట్ బాల్, దీనికి ఏమి ఇవ్వాలి? ఫిఫ్త్. మా ఈ పేజీలో డ్రా చేసినా పర్వాలేదు, లేదంటే మీ దగ్గర ఏదైనా గేమ్స్ ఏమైనా ఉంటే కనుక స్టిక్కర్స్ ఏమైనా ఉంటే గేమ్స్కి సంబంధించిన స్టిక్కర్స్ స్టిక్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 34లో సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. సెకండ్ క్వశ్చన్, వేర్ డిడ్ యూ కలెక్ట్ ద పిక్చర్స్ ఫ్రమ్? ఈ పిక్చర్స్ మీరు ఎక్కడ కలెక్ట్ చేశారు? ఎక్కడ కలెక్ట్ చేసాం? నేను డ్రా చేశాను కాబట్టి డ్రా బై యూ, ఫోర్త్ బాక్స్కి. మీరు చూడండి 4 బాక్సెస్ ఉన్నాయి. 4 బాక్సెస్ ఉన్నాయి. నేను డ్రా చేశాను కాబట్టి ఫోర్త్ దాంట్లో డ్రా బై యూ అన్నదానికి టిక్ చేయాలి. హౌ డిడ్ యూ ఫీల్? ఈ చాప్టర్లో మీరు ఏం నేర్చుకున్నారు? ఈ టాపిక్లో ఏం నేర్చుకున్నారు? అప్లికేషన్ సెక్షన్లో ఆర్డినల్ నెంబర్స్ గురించి కదా నేర్చుకుంది. థర్డ్ బాక్స్లో ఇట్లా మీకు 3 బాక్సెస్ ఉన్నాయి. థర్డ్ బాక్స్లో ఆర్డినల్ నెంబర్స్, థర్డ్ బాక్స్లో ఆర్డినల్ నెంబర్స్. ఈ అప్లికేషన్ మనకి ఎన్ని రోజులు పట్టింది ఇది చేయడానికి? ఎన్ని రోజులు పట్టింది? లాస్ట్ ఫోర్త్ క్వశ్చన్, I complete the application. Complete the application 1 day. 1 day. ఓకే అమ్మా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 35. పేజ్ నెంబర్ 35 చూడండి. ఆబ్జెక్టివ్ పేస్ట్ యువర్ పిక్చర్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ యువర్ ఏజ్. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ యువర్ ఏజ్. ఇంక్రీజింగ్ అంటే స్మాల్ టు బిగ్. అంటే మీరు ఫస్ట్ ఎలా ఉంటారు? పేజ్ నెంబర్ 35లో స్మాల్ టు బిగ్. ఫస్ట్ స్మాల్. నెక్స్ట్ దీనికంటే ఇంకొంచెం.
నెక్స్ట్ స్టేజ్ ఇంకొంచెం. ఫస్ట్ మీరు చిన్నగా ఉండడం, స్మాల్ టు బిగ్ కదా, ఫస్ట్ ఈ స్టేజ్, నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఈ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఈ స్టేజ్, అలా వేసుకుంటూ వెళ్ళొచ్చు స్మాల్ టు బిగ్ అని తెలియజేయడానికి. నెక్స్ట్ నెక్స్ట్ పిక్చర్ పేజ్ నెంబర్ 36. 36 చూడండి. ఇక్కడ అరేంజ్ ది సేమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ ఏ బాటిల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజ్, బాల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజ్, పెన్సిల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజ్ ఇన్ ఎనీ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో అన్న వాళ్ళు ఇచ్చినవి మనం సెట్ చేయొచ్చు, లేదంటే డిక్రీజింగ్ ఆర్డర్లోనన్నా డ్రా చేయొచ్చు. చూడండి ఇప్పుడు అరేంజ్ ఇన్ ఆర్డర్. ఫస్ట్ ఏం ఇచ్చారు? బాటిల్స్. ఇవి కూడా స్మాల్ బాటిల్ టు small bottle to next thing big. Next thing కొంచెం ఇది నా ఇంక్రీజింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్. నెక్స్ట్ బాల్స్. ఫస్ట్ నెక్స్ట్ పెన్సిల్స్ డ్రా చేయాలి. స్మాల్ పెన్సిల్. నెక్స్ట్ దానికంటే ఇంకొంచెం నెక్స్ట్ దానికంటే ఇంకొంచెం పెట్టుకోవచ్చు. మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లోనన్నా డ్రా చేయమన్నారు, లేదంటే డిక్రీజింగ్ ఆర్డర్ అయినా కానీ డ్రా చేయమన్నారు. నేను చేసినవన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో, స్మాల్ పెన్సిల్ టు బిగ్. ఓకే అమ్మా. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ టెక్స్ట్ బుక్ చూడండి అమ్మా. ఫోర్త్ చాప్టర్ ఎడిషన్స్. చాప్టర్ 4 ఎడిషన్స్. ADDITION ఎడిషన్. ఎడిషన్కి సింబల్ ఉంటుందమ్మా. ఎడిషన్కి సింబల్ ఉంటుంది, గుర్తుంటుంది. ప్లస్ సింబల్. ఇది ప్లస్ ఇట్లా ఉంటుంది, ప్లస్ సింబల్. ఎడిషన్ అంటే ఎనీ 2 నెంబర్స్ని యాడ్ చేయడం. చూడండి ఇందులో న్యూ వర్డ్స్,
చెప్పాగా ప్లస్ PLUS ప్లస్ ఇది సింబల్ ప్లస్ సింబల్ PLUS ప్లస్ ఇది నెక్స్ట్ ఈక్వల్ EQUAL ఈక్వల్ అంటే సమానంగా ఉండడం సేమ్ ఒకే నెంబర్స్ ఉంటే కనుక దాన్ని ఈక్వల్ అంటాం ఓకేనమ్మా నెక్స్ట్ టోటల్ చేయడం అంటే కౌంట్ చేయడం చూడండి ఇక్కడ ఇలా బాల్స్ ఉన్నాయి కదా ఐ హ్యావ్ ఏ టోటల్ ఆఫ్ 4 బాల్స్ ఉన్నాయా బాల్స్ కనిపిస్తున్నాయా ఆ బాల్స్ని అన్ని కౌంట్ చేసిన తర్వాత అలా చేసిన తర్వాత ఏమంటాం మనం టోటల్ TOTAL టోటల్ మా 4th చాప్టర్ ఎడిషన్ సింబల్ ప్లస్ అందులో న్యూ వర్డ్స్ ప్లస్ సింబల్ ఇది PLUS ప్లస్ 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి ప్లస్ సింబల్ని మనం యూజ్ చేస్తాము ఉపయోగిస్తాము ఈక్వల్ 2 నెంబర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లస్ని ఎక్కడ యాడ్ చేస్తాము 1 + 1 ఈ 2 యాడ్ చేయడానికి ప్లస్ సింబల్ని యూజ్ చేస్తాం 1 + 1 టేక్ 1 ఫింగర్ 1 ఆఫ్టర్ 2 ఇది ప్లస్ ఇట్లా యాడ్ చేయడానికి ప్లస్ ఉపయోగిస్తారు ఈక్వల్ అంటే సమానంగా ఉండడం అంటే 2 ఈ 2 ఈక్వల్ సమానం కదా 2 ఇక్కడ ఏ సింబల్ ఉపయోగిస్తాం మనం ఈక్వల్ సింబల్ని యూజ్ చేస్తాం నెక్స్ట్ టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ వీటిలన్నిటిని కౌంట్ చేస్తాం కదా 1 2 3 4 5 6 7 8 9 అలా కౌంట్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని ఆ మొత్తాన్ని ఏమంటాం మనం టోటల్ అంటాం టోటల్ నెక్స్ట్ చూడమ్మా పేజ్ నెంబర్ 57 చూడండి ఇక్కడ ప్రాక్టీస్ జోన్ 1 షార్ట్కట్లో PZ ప్రాక్టీస్ జోన్ 1 చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ సమ్ చూడండి హౌ మెనీ బ్యాట్స్ చూడండి ఇలా కనిపిస్తుందా మీకు ఇక్కడ బ్యాట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి 1 2 3 వచ్చింది కదా 3 యాడ్ చేయాలంటే ఏ సింబల్ ఉపయోగించాలని చెప్పాను నేను ప్లస్ సింబల్ని యాడ్ చేయాలి నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఎన్ని బ్యాట్స్ ఉన్నాయి S1 ఈజ్ ఈక్వల్ టోటల్ బ్యాట్స్ ఎన్ని ఉన్నాయో మనం పక్క బాక్స్లో కౌంట్ చేయాలి టోటల్ బ్యాట్స్ 1 2 3 4 అంటే 3 + 1 ఈజ్ ఈక్వల్ టు 4 నెక్స్ట్ బి సమ్ చూడండి అమ్మా ఎస్ పెంగ్విన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి 1 2 ఫస్ట్ బాక్స్లో 2 పెంగ్విన్స్ ఉన్నాయి ప్లస్ సెకండ్ బాక్స్లో అగైన్ 1 2 మళ్ళీ 2 పెంగ్విన్స్ ఉన్నాయి మొత్తం టోటల్ 1 2 3 4 2 + 2 ఈజ్ ఈక్వల్ టు 4 2 +
2 is equal 4. Next C sum చూడండి chairs. How many chairs? 1 2 1 2 3 4 5 chairs. Next 1 2 3 chairs. Next total chairs 1 2 1 2 3 4 5 6 7 8. 5 plus 3 is equal to 8. Next D చూడండి balls. First balls count చేయండి 1 2 3 4 5 balls plus next box లో కౌంట్ చేయాలి 1 2 3 4. టోటల్ 5 plus 4. మళ్ళీ టోటల్ బాల్స్ కౌంట్ చేయాలి 1 2 3 4 5 6 7 8 9. Next page number 59 practice zone 2. Count and add show the addition on the number line. ఇప్పుడు మీరు నెంబర్ లైన్ మీద ఎడిషన్ని స్టార్ట్ నేర్చుకోవాలి. చూడండి ఏ సమ్ ఏముంది 3 plus 4 ఎంత అని అడిగాడు. నెంబర్ లైన్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. నెంబర్ లైన్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 0 to 10 వరకు ఉంటుంది. 5 6 7 8 9 10. ఇక్కడ ఎంత యాడ్ చేయమన్నారు మనల్ని 3 plus 4 అంటే 3 దగ్గర నుంచి 4 స్టెప్స్ వేయాలి. మనం 3 దగ్గర స్టార్ట్ చేసి 1 2 3 4 ఇక్కడ స్టాప్ చేయాలి. 3 plus 4 అన్నారు. ఎక్కడ స్టార్ట్ చేయాలి 3 దగ్గర స్టార్ట్ చేసి ఎంత యాడ్ చేయమన్నారు 4 అంటే 4 స్టెప్స్ కౌంట్ చేయాలి మనం. అగైన్ 1 2 3 4. ఈ 4 ఎక్కడికి స్టాప్ అయిందమ్మా 7 అంటే 3 plus 4 is equal to ఎంత 7. నెక్స్ట్ బి సమ్ చూడండమ్మా. నెక్స్ట్ బి సమ్ చూడండి. 1 plus 5 1 plus 5. మళ్ళీ అదే నెంబర్ లైన్ డ్రా చేసుకోవాలి. 0 నుంచి 10 వరకు డ్రా చేసుకోవాలి. 1 ప్లస్ ఎక్కడ స్టార్ట్ అయింది 1 దగ్గర స్టార్ట్ చేసి ఎంత యాడ్ చేయాలి 1కి 5 యాడ్ చేయాలి. సో కౌంట్ చేయాలి ఇక్కడ నుంచి 1 2 3 4 5 ఏ నెంబర్ దగ్గర స్టాప్ అయిందమ్మా 5 కింద ఏ నెంబర్ ఉంది ఎస్ 6 ఉంది. 1 plus 5 is equal to 6. 1 plus 5 is equal to 6. ఓకేనమ్మా. ఇది నెంబర్ లైన్ మీద మీరు ఎడిషన్ నేర్చుకోవడం. నెంబర్ లైన్ 0తో స్టార్ట్ అవుద్ది 10 వరకు ఉంటుంది. ఆ నెంబర్ లైన్ ఫస్ట్ 1 plus 5 అన్నారు కాబట్టి ఫస్ట్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. 1 కాబట్టి 1కి స్టార్ట్ చేసాము. 5 యాడ్ చేయాలి అంటే 1 దగ్గర నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 ఏ నెంబర్ దగ్గర స్టాప్ అయిందమ్మా 6 దగ్గర స్టాప్ అయింది. ఓకేనమ్మా.